అయినా మా బావగారైనటువంటి శ్రీకృష్ణ పరంతామని యొక్క దయా విశేషము చేతను వనవాస కాలమందున మా అన్నగారైనటువంటి ధర్మరాజు వారికి సూర్య భగవాన్ ఇచ్చినటువంటి అక్షయ పాత్ర విశేషము చేతను 12 సంవత్సరంలో అరణ్యవాసము సంపూర్ణంగా నిలుచుకుంటుంది. ఇక మేము గడుపుబోన్నది అతి క్లిష్టమైనటువంటి ఈ అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో పంచపాండవులైనటువంటి మా ఐదుతో పాటు మా కలుపులైనటువంటి ద్రౌపది కూడా ఒక్క ఎక్కని అజ్ఞాతవాసాన్ని నెరవేర్చాడు. అజ్ఞాతవాసంలో ఒకవేళ బయటపడి మరల 12 ఏళ్ళ అరణ్యవాసం ఒకే అజ్ఞాతవాసం గడపాలి. మా అన్నగారైనటువంటి ధర్మరాజు వారికి అనుమానం వచ్చింది. చూడరా, పంచపాండవులైనటువంటి వారు 5 మందిని ఏ విధంగానైనా మారు వేషం వేసి తప్పించుకొని తిరగలుగుతాం. ఆజాను బాహుడము, అరవిందాక్షుడము, విశాలమైనటువంటి నక్షత్రాలు కలిగినటువంటి వాడు, పొరవాటి బాహుడు కలిగినటువంటి నీ యొక్క రూప లావణ్యాన్ని చూస్తాని ఇతడు తప్పక అర్జునుడే అని నిన్ను ప్రజలు గుర్తించుతారు. ఇంతటి అందాన్ని మీరు ఏ విధంగా కప్పిపుచ్చుకుని అజ్ఞాతవాసాన్ని నెరవేరుస్తావు అని మా అన్నగారు అడగగానే, అన్నా అలనాడు దేవేంద్రుని యొక్క దేవసభలో దేవాసుల సంగ్రామంలో దేవతలకు సహాయంగా నిలిచి నేను దేవేంద్రునికి సమర్పించి దేవేంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చుని అతను అసంగినటువంటి కిరీటాన్ని దాచి దేవసభలో నా అందచందాలు కాల్చినటువంటి ఊర్వశి నన్ను చూసి మోహించగానే ఆమె కోరిక తిరస్కరించుకున్నది కాదు, నన్ను నపూసుకునమని నన్ను శపించుకున్నది. అలనాటి ఊర్వశించినటువంటి శాపమే నా పాలిక వరమై అజ్ఞాతవాస సమయంలో నా రూపాన్ని పూర్తిగా మార్చుకుని నపూసుకునిగా బృహన్నలైన నామాంకితం చేత ఎరుకుని యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తర కన్యకు నృత్య గీతాన్ని విద్యలు నేర్పిస్తూ ఒక ఏడు చెప్తానన్నా. ఇందులో రాజకన్యలకు మాత్రమే నేను విద్య నేర్పిస్తాను. వచ్చిపోయే వాళ్ళందరికీ విద్య నేర్పిస్తే నా రూపం బయలుపడేటటువంటి అవకాశం ఉంది. రాజకన్యలకే అనేటువంటి ఒక నియమం నేను నేర్చుకుంటే తప్పకుండా విరాట్ రాజు ఆస్థానంలో పెట్టుకుంటారు. అందరికీ నేర్పిస్తానంటే ఊళ్ళో స్కూల్ పెట్టేస్తారు. విరకుని కన్యకు మాత్రం విద్య నేర్పిస్తాను అని నేను నియమించుకుని విరకుని యొక్క ఆస్థానానికి వెళ్ళాలి. అక్కయ్య ఎంత దూరం పోవాలో